మమ్మల్ని నమ్మి అహర్నిశలు పనిచేస్తామని చెప్పి నమ్మి పదవి అప్పచెప్పిందో ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడటానికి కానీ పార్టీ కోసం పనిచేయడానికి కానీ సిద్ధంగా ఉంటానని, అలాగే నన్ను ఏ కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్గా వేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి చిత్తూరు జిల్లాలో కానీ, అలాగే కృష్ణా జిల్లాలో కానీ, తూర్పుగోదావరి జిల్లాలో కానీ, అలాగే విశాఖ జిల్లాలో కానీ, అలాగే హిందూపురం జిల్లాలో కానీ ఏ పార్టీ ఏ పదవి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత ఇప్పటి వరకు కూడా తూచా తప్పకుండా చేయడం జరిగింది. కేవలం ఏదైతే క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నిర్వహణలో మరి ముందుకు తీసుకెళ్తూ మన అధికారం చేపట్టినట్టు నుంచి కూడా పదవులున్నా లేకపోయినా సరే పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్లో నేను ఒకరిగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని, అలాగే ఇంకా ఇప్పుడు పదవులు కొంతవరకు వేయడం జరిగింది. ఇంకా అనుబంధ సంస్థ అనుబంధ కమిటీలు ఉన్నాయి. ఇంకా మరింత కష్టపడిన వ్యక్తులకి అనుబంధ కమిటీల్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా బాధ్యతలను అప్పచెప్పి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ ఉన్నతికి కూటమి బలపడటానికి పూర్తి స్థాయిలో కృషి చేసే బాధ్యత నా వంతు నేను చేస్తానని చెప్పి పార్టీని బలోపేతం చేసే విషయంలో పూర్తి స్థాయిలో కష్టపడి నా మీద పెట్టిన బాధ్యతను పూర్తిగా చేస్తానని, ఎవరైతే మరి ఇప్పుడు నాయకులుగా ఉన్నారో ఆ నాయకుల యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు పూర్తిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మరొకసారి మరలా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఈ జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారికి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పార్టీ ఇచ్చిన ఏ పనైనా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.